హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, వాటి వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు, వీటి గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి, రాజకీయ విశ్లేషకులు. తిరుపతి నుంచి జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే సార్. ఈవేళ రాష్ట్రం అసలు గత 5 ఏళ్లలో అభివృద్ధిలో వెనకబడిపోవడం, వృద్ధిలో నేలబారు పరిస్థితులు రావడం అన్నటువంటి కారణంగానే ఇప్పుడు అదంతా మొదటి నుంచి పునర్నిర్మాణం చేసుకోవాల్సి వస్తుంది. ఇది అసెంబ్లీ వేదికగా తెలుగుదేశం పార్టీ చెప్తుంది. అలాగే వచ్చిన లెక్కలు కూడా, నివేదికలు కూడా అవే చూపెడుతున్నాయి అన్నటువంటిది పత్రికలు రాస్తున్న కథనం. దీన్ని ఎలా చూస్తారు మీరు? చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా రామారావు గారి ఎపిసోడ్ తర్వాత అయినప్పుడు మినహా ఆ తర్వాత ఎప్పుడు వారు మాట్లాడే ఒకటే మాట, గతం బాగలేదు, భవిష్యత్తు బాగా చేసే ప్రయత్నంలో ఉన్నాము. ఆ భవిష్యత్తులో వచ్చినప్పుడు కూడా గతంలో వాళ్ళ పీరియడ్ వరకే బాగుంది, తర్వాత బాగలేదు. ఉదాహరణకు మొన్న బడ్జెట్ పెట్టిన పయ్యావుల కేసు గారి బడ్జెట్లో కూడా 14 నుంచి 19 వరకు బాగుంది, 19 నుంచి 24 వరకు బాగలేదు. ఆ తర్వాత మళ్ళీ బాగు చేసే ప్రయత్నం చేస్తున్నాం. అది ఒక రొటీన్ ప్రాక్టీస్గా మారిపోయింది. ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళిపోయింది? మొన్న పయ్యావుల కేసు గారు మాట్లాడినప్పుడు చంద్రబాబు గారు ఒక సందర్భంలో మాట్లాడుతున్నారు, విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయిన దానికన్నా 19 నుంచి 24 వరకు జగన్ పరిపాలన నష్టం ఎక్కువ జరిపింది. నష్టం అనే దానికన్నా విధ్వంసం అనే పదం ఆడుతున్నారు. ఇవన్నీ చేస్తూ వస్తున్నారు. పర్టికులర్గా 24లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భాష ఎక్కువైంది. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ కావచ్చు, కొన్ని మీడియా సంస్థలు కావచ్చు, ఒక పథకం ప్రకారం కావచ్చు, లేదా కన్స్ట్రక్టివ్గానే మాట్లాడుతున్నారు. ఏమని? గతం బాగలేదు, గతం బాగలేదు, గతం బాగలేదు. దానికి కారణం నేనేమనుకుంటున్నానంటే, గతంలో వాళ్ళు రాజకీయ వ్యవహారంలో భాగంగా, వ్యూహంలో భాగంగా ఉండేది అనుకుంటున్నాను. ఈసారి వచ్చేసరికి ఏమవుతుందంటే, రాను ఎన్నికల హామీలు అనేది బాగా చర్చనీయాంశం అవుతుంది. అంటే 14లో కన్నా 19 ఎక్కువ, 19 నుంచి 24 ఎక్కువ, 24 నుంచి 29కి ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. రాబోయే కాలం పెరుగుతుంటుంది. అంటే ఇచ్చిన హామీలకు అమలుకు మధ్య వ్యత్యాసాన్ని కొంచెం ప్రజలు దగ్గరగా చూస్తున్నారు. పర్టికులర్గా 19లో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతా విషయాల్లో ఎవరికి ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా ఈ సంక్షేమ పథకాలు కావచ్చు, కొన్ని చెప్పినట్టుగా అమలు చేస్తుంటాడు అనే ఒక సర్టిఫికేట్ అయితే తెచ్చుకున్నాడు. అది ఏ మోతాదులో ఎంత సెక్షన్ ఆమోదిస్తుంది అనే దానికన్నా ఆ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు 24లో చంద్రబాబు గారు ఎన్నికల క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఫోకస్ చేసిన పాయింట్, ఆయన మేనిఫెస్టో కన్నా ఈయన మేనిఫెస్టో తీసుకుని తిరిగినాడు. ఆ రకంగా రిజిస్టర్ అయింది ప్రజల్లో. చంద్రబాబు నాయుడు గారేమో ఇవి 600 అయినా నేరైనా నేను అమలు చేస్తాను నా అనుభవం అనడం రిజిస్టర్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇది చెయ్యరు అనేది కూడా రిజిస్టర్ అయిపోయింది. రెండు రిజిస్టర్ అవ్వడం వల్ల పోలిక అనేది ప్రజలు చూస్తూ ఉంటారు. ఈ కారణం రీత్యా ఎన్నికల హామీల్లో అమలు అన్నీ చేయకపోవడానికి గత ప్రభుత్వం కారణము అని చెప్పడం ఒకే ఒక అజెండాగా తీసుకొని మిగతా అన్ని కూడా విధ్వంసం అయిపోయినట్టు మాట్లాడుతున్నారా అనేది నాకు అర్థమైంది. అంటే ఎన్నికల హామీలు అమలు చేయడానికి ఉన్న పరిమితులు, నేనైతే మొదటి నుంచి ఎన్నికల ముందు నుంచి మీ ఇంటర్వ్యూలో చాలాసార్లు చెప్పాను, ఈ ఎన్నికల హామీలు అమలు ఆచరణలో సాధ్యం కాదు. ఎందుకంటే మోసం చేయడం పాయింట్ కాదు, పైసలు కూడా ప్రాబ్లం ఉంది. బడ్జెట్కి ఇచ్చిన హామీలకి ఏమాత్రం పొందడం లేదు కాబట్టి అమలు చేయలేరు అనేది నా మొదటి నుంచి పాయింట్. అదే జరుగుతుంది కూడా. కాబట్టి ఇది 5 ఏళ్ళు ఇదే జరగాలని కారణం ఏంటంటే, గతం బాగలేదని, విధి లేని పరిస్థితిలో చంద్రబాబు గారు అమలు చేయలేకపోతున్నారనే చర్చనీయాంశం కోసమే ఈ మాటలు, ఈ వ్యాసాలు వస్తున్నాయని నేను అనుకుంటున్నాను. రైట్. అంటే పబ్లిక్ జగన్ నవరత్నాలు ఇచ్చినా కూడా ఓడగొట్టారు. ఇప్పుడు సూపర్ 6 కంటే కూడా రాష్ట్రం బాగు చెయ్యడమే ముఖ్యం అన్నటువంటి చంద్రబాబు గారి వాదన కానీ, పవన్ కళ్యాణ్ వాదన కానీ, వీళ్ళు రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్న పాయింట్ చెప్పినే వెళ్ళారు. అది నమ్మారు, జగన్ని నమ్మలేదు. ఇచ్చిన సంక్షేమ పథకాలు తీసుకున్నాక కూడా అంటే ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారేమో అనుకోనక్కర్లేదా? ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించకపోయినా, తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీలు అన్నట్టు పాయింట్ కరెక్ట్. ఎన్నికల హామీలు అమలు చేస్తే గెలిచిపోతారా, అమలు చేయకపోతే ఓడిపోతారా అనే చరిత్రలో ఎక్కడ ఇతిమిద్దంగా మనకు కనపడదు. ఉదాహరణ, జగన్మోహన్ రెడ్డి గారు తన లెక్క ప్రకారం 97% ఇచ్చిన హామీలు అమలు చేసినాడు. కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మేజర్గా అమలు చేసామని చెప్పాడు. 93% కూడా చెప్పాడు. మేజర్గా బాగా చేసామని చెప్పాడు. మేజర్గా బాగా చేసిన ఆయనేమో 23 సీట్లు ఇచ్చారు. 97% అమలు చేసినామని చెప్పుకున్న ఆయనకేమో 11 సీట్లు ఇచ్చినారు. అది ఈ పోలిక చూస్తున్నప్పుడు ఎన్నికల హామీలు 100కి 100 అమలు చేసినంత మాత్రాన ప్రజలు ఓట్లు వేస్తారు అని అనుకోలేని సంఘటనలు కూడా ఉన్నాయి. అంటే దాని అర్థం ఎన్నికల హామీలు పట్టించుకోరా అనేది అర్థం కూడా వస్తుంది. అయితే నా పాయింట్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ఏదైతే చేస్తుందో, అంటే విధ్వంసం, గతంలో బాగలేదు అని చెప్పడం ద్వారా ఎన్నికల హామీలు
కొంత అమలు చేయలేకపోతున్నాం చెప్పడంతో పాటు ఆల్టర్నేటివ్ అంటే ఇంతకన్నా బెటర్ డెవలప్మెంట్ ఇది అని చూపించగలిగితే ఎన్నికల హామీలు అమలు చేయకపోయినా కూడా ప్రజలు హర్షిస్తారు. అది నా అంచనా కూడా అట్లే ఉంది. అయితే వీళ్ళు ఏంటి ఆల్టర్నేటివ్? ఇప్పుడు సంక్షేమ పథకాలు యాజిటీగా చంద్రబాబు గారు అమలు చేసినంత మాత్రాన మిగతా ఏమి చెప్పితే గెలిపిస్తారా అని అనుమానం ఆయన కూడా ఉండొచ్చు. ఎందుకంటే గతంలో 97% అమలు చేసిన జగన్కి ఎన్ని ఓట్లు వేసినారు, రేపు నా పరిస్థితి అంతే కదా అనుకోవచ్చు. అది అనుకున్నా చేయాలనుకున్నా చేయలేడు, ఎందుకంటే బడ్జెట్ లేదు. రెండో పాయింట్ ఆల్టర్నేటివ్ ఏంటి? ప్రజలందరూ రికగ్నైజ్ చేసే డెవలప్మెంట్ ఏ పాయింట్ లో చేస్తారు, ఏ అంశాన్ని ముందు తీసుకొచ్చేస్తారు అనేది క్లారిటీ ఆడ కనపట్లేదు. ఇప్పుడు విధ్వంసం ఓకే, మీరు ప్రస్తావించినట్టు ఈ ఎన్నికల హామీలు అమలు చేయకపోయినా ఇంకొక రూట్ లో ఈ రాష్ట్రాన్ని ఒక మంచి రాష్ట్రంగా, ఒక డెవలప్మెంట్ స్టేటెడ్ గా, ఒక ఫోకస్ డేటెడ్ గా చేయగలడు, చేస్తున్నాడు అనేది చూపిస్తే నిస్సందేహంగా ప్రజలు ఎన్నికల హామీలు కొన్ని అమలు చేయకపోయినా కూడా హర్షిస్తారు అనేది నేను కూడా నమ్ముతున్నాను. అది ఏంటది? ఇప్పటి వరకు వాళ్ళు మాట్లాడే దాంట్లో గత ప్రభుత్వం లోపాలని గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, గతంలో ధ్వంసం చేసిన పాయింట్లు గట్టిగా చెప్తున్నారే తప్ప వాళ్ళు అనుకున్న యాంగిల్లో ఇది మా ఆల్టర్నేటివ్ అని నాకైతే ఇప్పటివరకు కనిపించలే. ఇట్లా ఆల్టర్నేటివ్ చేయబోతారు. ఇప్పటివరకు మనకు కనపడింది రాజధాని ప్రాజెక్టు, ఇది ఒక్కటి తప్ప. ఇది కూడా పాత విషయాలే, ఇది ఒక్కటి తప్ప ఫోకస్డ్ గా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలందరినీ ప్రభావితం చేసేట్టుగా, ఈ రాష్ట్ర అభివృద్ధిని మూలమలుపులు తిప్పేట్టుగా ఇదిగో ఈ ప్రాజెక్టు, ఇదిగో ఈ దశ అనేది నాకు ఇప్పటివరకు కనపడలా. అమరావతి ప్రాజెక్టు వరకు ఏదో చేయబోతున్నాం అని చెప్తున్నారు. దానికి ఉన్న పరిమితులు, దానికి ఉన్న ప్రత్యేకత, దానికి ఉన్న ప్రతికూల పరిస్థితులు మనకు కూడా తెలుసు. కాబట్టి అది కనపడలేదు. కాబట్టి ఇప్పటి వరకు నేను ఆల్టర్నేటివ్ ఏదో చేసేసి ప్రజలు మెప్పిస్తారనే అంచనాతో నేను రాలేకపోతున్నాను. ఇంతవరకు కనపట్ల వాళ్ళు ఏది ఆల్టర్నేటివ్. అందువల్ల కనపడే పాయింట్ గా నాకు కనపడుతుంది. ఆ ఎన్నికల హామీ అమలు చేయకపోవడం కోసం ఈ మాటలు గతాన్ని తవ్వుతున్నారు అనేది అనిపిస్తుంది. అంటే అమరావతి, పోలవరం ఈ రెండు పూర్తి చేస్తే రాష్ట్రం ఇక శాశ్వత అభివృద్ధి సాధ్యం. ఈ రెండిటి మీదనే ప్రధానమైనటువంటి కాన్సన్ట్రేషన్. ఇది కనుక ఈ 5 ఏళ్లలో పూర్తి చేస్తే ఈ సంక్షేమాలు ఇవన్నీ జనం పట్టించుకుంటారా? నా పాయింట్ ఏంటంటే అమరావతి ప్రాజెక్ట్ పూర్తయ్యే, అమరావతి ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు. అది పూర్తి అయిపోతే మొత్తం స్వభావం మారిపోదు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిపోతే కొన్ని వెసులుబాట్లు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు గోదావరి డెల్టాని, అదేవిధంగా విశాఖపట్నం నీళ్లు తీసుకోవడానికి ఒక వెసులుబాటు వస్తుంది. ఇప్పుడు కృష్ణా నది నుంచి పైనుంచి రాయలసీమ నుంచి నాగార్జున సాగర్ తీసుకెళ్లే నీళ్లను ఆపేసి రాయలసీమకి ఇవ్వడానికి ఒక వెసులుబాటు వస్తుంది. వెసులుబాట్లు వస్తాయి. అంత మాత్రాన మొత్తం ఇప్పుడు ఉదాహరణకు రాయలసీమలో ఉన్నట్టు శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అంటే కృష్ణా డెల్టాకు రైట్ గా ఇస్తున్నారని చెప్తారు. అది నిజమే కావచ్చు. రేపు గోదావరి అవన్నీ గోదావరి నీళ్ళు వచ్చేస్తే నాగార్జున సాగర్కి రాష్ట్ర వాటాగా తీసుకెళ్లాల్సిన నీళ్లు తీసుకెళ్లాల్సిన అవసరం రాకపోవచ్చు. గుడ్. రాయలసీమలో పెట్టచ్చు, వెరీ గుడ్. కానీ ఎట్లా నీళ్ళు ఇస్తారు? 1 కోటి వ్యవసాయ యోగ్య భూమికి నీళ్ళు ఇవ్వాలంటే మళ్ళీ ఒక 40,000 కోట్లు పెట్టాలి. గాలేరు నగర్ పూర్తి చేయాలి, అందేనివా పూర్తి చేయాలి, పోతిరెడ్డిపాడు, సిద్ధేశ్వరం దగ్గర లిఫ్ట్, ఇప్పుడు మన 1000 TMS కింద పోయినాయి, ఏడబడుతున్నారు. కాబట్టి ఈ పరిమితి కూడా ఉంది. ఇవన్నీ పూర్తి చేసేదానికి మళ్ళీ 1 కోటి ఎకరాలకి ఎప్పుడు వచ్చేది? కాబట్టి పోలవరం పూర్తి అయిపోతే వెసులుబాటు వస్తుంది తప్ప వెంటనే ఏదో అద్భుతాలు జరిగిపోయి ప్రజలందరూ రికగ్నైజ్ చేస్తారని అనుకోలేము. అన్నిటికన్నా మించి అమరావతి రాజధాని ప్రాజెక్టు పైన ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటి? కర్నూలు నుంచి కొన్ని కార్యాలయాలు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, రాష్ట్ర స్వభావం, పరిపాలన స్వభావం కార్యాలన్నీ తీసుకొచ్చి అమరావతిలో పెడతాము అనే చర్చ ఎందుకు నడుస్తా ఉంది? దీనిపైన ఫోకస్ ఎందుకు పెడతారు? కొన్ని విమర్శలు వస్తాయని తెలుసు. ఇప్పుడు కర్నూలులో 4 కార్యాలయాలు ఉన్నాయి, వాటిని తీసుకొచ్చే ప్రయత్నం అమరావతికి చేస్తే రాయలసీమలో కొంత వ్యతిరేకత వస్తుందని తెలుసు. హైకోర్టు ఇస్తే సానుకూలత వస్తుందో లేదో తెలియదు, కానీ ఇవి తీసుకెళ్తే ఎక్కువ వ్యతిరేకత వస్తుంది. అది మనకి ఎప్పుడు తెలుస్తుంది. అట్లాంటి పరిస్థితి ఉన్నా కూడా కొన్ని ప్రాజెక్టులు తీసుకెళ్దాము అనే ఆలోచన చేస్తున్నారంటే నేను అర్థం చేసుకున్నంత మేరకు ఆ అమరావతి ప్రాజెక్టులో ఒక రూపు రావాలంటే ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేటు ఇవన్నీ వస్తాయని ఇప్పుడైతే భ్రమలు ఊరికి లేవు, వాళ్ళకి లేవు పర్టికులర్ గా. కాబట్టి ఇట్లాంటి రాష్ట్ర కార్యాలు 5దో 10దో అటు తీసుకెళ్తే ఇప్పుడు కొత్తగా ఒకటి వినపడింది సాయి గారు, మనకు కడప ఇంకో జిల్లా కలిపి గ్రామీణ బ్యాంక్ ఉంది. నేను పేరు గ్రామీణ, మనకు తిరుపతి, చిత్తూరు జిల్లా, కృష్ణా జిల్లా సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అంటాం. కడప ఇంకోటి పినాకి సంథింగ్ ఏదో పెన్నేరు గ్రామీణ బ్యాంక్ ఏదో ఒకటి ఉంది. ఆ గ్రామీణ బ్యాంక్ కడపలో ఉన్న హెడ్ క్వార్టర్ ని విజయవాడకు తరలిస్తారని ఇప్పుడు కొత్తగా కడపలో లొల్లి జరుగుతా ఉంది. అంటే చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్ కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారంటే అర్థం, చర్చ వస్తుంది అర్థం ఇవి రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలో ఉన్న కార్యాలయాలు పెడితే గానీ ఒక లుక్ రాదేమో అనే నిర్ధారణకు వచ్చినట్టే కదా లెక్క. దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళు చెప్తున్న ఊహాజనితమైన పెద్ద ఇన్స్టిట్యూట్స్ అడిగి రావు. కాబట్టి అమరావతి ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు ఏదో అద్భుతాలు చేసి మారుస్తామని పరిస్థితి రాదు. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ప్రజలకు కలగాలి. ఈ ప్రభుత్వం మా కోసం ఏదో చేస్తుంది,
నిజాయితీగా ఉంటా ఉంది, చెప్పిన మాట చెప్పినట్టు నడుస్తుంది అనే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వస్తే మిగతా అన్ని తర్వాత వస్తాయి. అది ఆడ ఇప్పుడు నాకైతే కనపడలేదు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు యాక్చువల్గా ఇవాళ చూస్తుంటే మొన్న ప్రస్తావించింది అయితే కనుక ఏదో రోజు అక్కడ అసెంబ్లీలో మాట్లాడితే దానికి కౌంటర్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు అన్నట్టు. రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు, కానీ ఒక్కరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయింది. అటు పార్టీ పరంగా చూస్తే కూడా అగ్రెసివ్గా మూవ్ అవుతున్నారు. అంటే తెలుగుదేశం అంతా ప్లాన్డ్గా వెళ్ళినటువంటి దాఖలా లేదు. అసలు పార్టీని సీరియస్గా తీసుకుంటున్నట్ట, ప్రభుత్వ వ్యతిరేకత మీద అతను భవిష్యత్తులో వచ్చేస్తానులే నేను అని నమ్ముతున్నట్ట, లేదా అసలు పార్టీ పరంగా భయపడుతున్నట్ట? మొట్టమొదటి అంశం జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి, అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంది. బాగా పరిపాలించడం ద్వారా మళ్ళీ రెండోసారి అధికారం. ఇప్పుడు ప్రతిపక్షంలో వచ్చేసారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు 2029 భవిష్యత్తు చంద్రబాబు గారి చేతిలో ఉంది. ఆయన ఫీల్ గుడ్ ఫ్యాక్టర్తో డిస్టర్బెన్స్ లేకుండా, సాఫీగా, అసంతృప్తులు లేకుండా, చిన్న కోపతాపాలు ఉన్నా కూడా మళ్ళీ గెలిచే అవకాశాలు అధికార పార్టీకి ఉంటాయి. అలా ఉన్న అసంతృప్తి, కోపం, వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలంటే కసి అవి వచ్చేసిన తర్వాత ప్రతిపక్షాన్ని చూడరు. అది బేసిక్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా బలంగా నమ్ముతుంది. తను ఓడిపోవడానికి కారణం చంద్రబాబు గారి గొప్పతనం కన్నా తన బలహీనతలే కనపడ్డాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిని గెలిపించినట్టుగానే ప్రజలు భావిస్తారు. రేపు చంద్రబాబు గారు కూడా అట్లే నన్ను గెలిపించకపోతాడా అనే ఒక అంచనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ, జనరల్ గా ఏ ప్రతిపక్షమైనా అధికార పార్టీ మీద వ్యతిరేకతను మాకు అవకాశాలు వస్తాయని వారు అనుకోవడం సహజం. అయితే దాని మీదనే గుడ్డిగా నమ్మడం అంత మంచిది కాదు. ఆ వ్యతిరేకత తీవ్రత ఎక్కువ లేకపోతే, మోతాదు మించి లేకపోతే, చెక్ అండ్ బ్యాలెన్స్ గా వచ్చింది అనుకోండి, కొంత సాధారణ మెజారిటీ కూడా అధికార పార్టీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది కదా. అప్పుడు ఏం చేయాలి? తన పార్టీ కూడా ప్రొఫెషనల్ గా తయారవ్వాలి. మనందరికీ తెలుసు, మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా బిహేవ్ చేస్తా ఉంది తప్ప ఒక పొలిటికల్ పార్టీ స్వభావం లేదు. తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు గారు, లోకేష్ గారే, జనసేన పవన్ కళ్యాణ్ గారే, వైఎస్ఆర్సీపీ అంటే జగన్ గారే. నో డౌట్ ప్రాంతీయ పార్టీల్లో వ్యక్తి చుట్టూ నడుస్తుంది. కానీ వ్యక్తి చుట్టూ నడిస్తే అది ఒక డెమోక్రటిక్ గా నడవాలి. ఆ డెమోక్రటిక్ గా నడిస్తే దాని పర్యవసనం ఇంకో రకం. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకూడదు అనుకున్నాడు. దానిపైన భిన్నాభిప్రాయాలు నేను కూడా వెళ్ళాలని కోరుకుంటాను, వెళ్ళడం కరెక్ట్ అనుకుంటాం. బట్ ఆ నిర్ణయమైన శాసనసభ పక్ష సమావేశం వేసి కూలంకుషంగా చర్చించి దాని ద్వారా ప్రజెంట్ చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు తనకు తాను వచ్చి ప్రకటించేశాడు. ఏదైనా ఒక డెమోక్రసీలో తను అనుకున్న దాన్ని కూడా పార్టీ యంత్రాంగం చర్చనీయాంశం చేసి ప్రజెంట్ చేయడం అనేది రాజకీయాల్లో ఒక మంచి సాంప్రదాయం, మంచి సిగ్నల్ వెళ్తుంది. అందరితో మాట్లాడినాడు, ఏం మాట్లాడినాడు, వాళ్ళు ఏం చెప్పినారు, ఈయన ఏం విన్నారని కాదు, చర్చలు జరిగిన ద్వారా వచ్చి నిర్ణయానికి వచ్చారని చెప్పి జగన్ గారు ఆల్ ఆఫ్ సడన్ ప్రెస్ మీట్ లో ప్రకటించేశాడు. అందుముందు శాసనసభ సమావేశం అయినట్టు కానీ, పార్టీ ముఖ్యుల సమావేశం అయినట్టు కానీ, అయినారో మనకు తెలియదు. అట్లాంటి జరగాలి. ఆ రకంగా డెమోక్రటిక్ అప్పీల్ ఇవ్వడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా చాలా తీవ్రమైన బలహీనతను వ్యక్తం చేస్తా ఉంది. అది కనబడుతుంది. భయపడిపోతాడు జగన్ అని మాత్రం నేను అనుకోను. ఆయనకు ఒక రూట్ ఉండొచ్చు, ఇంకా 5.5 ఏళ్ళు ఉంది. వాళ్ళ మీద మనకు 2 ఏళ్ళు రావాల్సిన కోపం వీళ్ళకి ఇప్పుడే వచ్చింది, కొన్ని వైఫల్యాలు, వీటన్నిటి కదా నేను ఆటోమేటిక్ గా వస్తానని నమ్మకం ఉండొచ్చు, ఆయన మీద ఆయనకి విశ్వాసం కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ మాత్రం వారు ఒక ప్రొఫెషనల్ పొలిటికల్ పార్టీ లక్షణాలని పులికి పుచ్చుకొని ముందుకు వెళ్ళినట్టుగా నాకు అనిపించదు. అది వస్తే బాగుంటుంది. అట్లా కనపడకుండా ఉండడం వల్ల అధికార పార్టీ మీద ఉన్న తీవ్ర వ్యతిరేకత మీద ఆధారంగా చేసుకుని తాను గెలవాల్సిన పరిస్థితి మాత్రం వాళ్ళు సృష్టించుకుంటున్నారు. పొలిటికల్ కాంబినేషన్ మొన్నటిసారి కమ్మ కాపు సామాజిక వర్గాలు తోడు అవ్వటం, బీసీ సామాజిక వర్గం తోడుగానే నిలవటం, రెడ్డి సామాజిక వర్గం కూడా జగన్ నుంచి దూరం అయ్యి కూటమికి జట్టు కట్టడం, వీళ్ళందరూ ఇక జగన్ ఎందుకు నమ్ముతారు, ఎలా నమ్ముతారు? అంటే ఒకటి, ఎవరో ఒక నాయకుడు అన్నాడు నాతో అన్నమాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుతున్నప్పుడు కానీ ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మనం ఈ క్యాస్ట్ యాంగిల్లో అసలు రెడ్లో క్యాడర్కో ఏదన్నా మనం ఈసారి చేస్తే బాగుంటుందనే చర్చ ఈసారి అంటే 29 కాదు, ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేద్దాం చూసినప్పుడు మనం వీళ్ళందరినీ ఐక్యం చేయడం అంత సులభం కాదు కానన్నా చంద్రబాబు చేయిస్తాడులే అన్నారట ఒక నాయకుడు. అంటే మనం చేసేదానికన్నా ఆయన చేస్తే తొందరగా అవుతుంది. అంటే మనం చేయాలంటే అసంతృప్తివాదులంతా పిలుచుకొచ్చి బొజ్జగించి నయానొబ్బైన వాళ్ళకి చెప్పి ధైర్యం చెప్పి చేయాలి. చంద్రబాబు గారు 4 పీకేడ్ అనుకోండి, అందరూ ఒకటి అయిపోతారు అనే ఒక షార్ట్ కట్ మెథడ్ అవుతుంది. దానికి తగినట్టు వీళ్ళు ప్రయారిటీ ఇస్తా ఉంటే అది వర్కౌట్ అవుతుంది. కాబట్టి కొన్ని సెక్షన్స్, ముఖ్యంగా మీ రెడ్డి కమ్యూనిటీ జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయిందంటే వ్యతిరేకంగా ఓట్లు వేసిన కొంతమంది ఉన్నారు, సైలెంట్ అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఓట్లు వేసే వాళ్ళు కొంతమంది. ఇది ప్రమాదం జరిగింది. ఎందుకంటే ఒక కమ్యూనిటీ కానీ కొంత పర్సనాలిటీస్ ఒక 100 ఓట్లు ప్రభావితం చేసే వాళ్ళు సైలెంట్ అవ్వడం కూడా 99 ఓట్లు పోయినట్టే కదా, వాళ్ళు ఓట్లు వేసేసినట్టు. దీనివల్ల రాయలసీమలో, నెల్లూరులో బాగా దెబ్బతిన్నాడు జగన్మోహన్ గారు. అయితే ఇది ఏ కారణం రీత్యా గతంలో జరిగినా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ఈ కమ్యూనిటీలో నాకు తెలిసి
కొంత నెగిటివ్ థాట్ అయింది. అంటే నెగిటివ్ అంటే మనం అప్పుడు తప్పు చేసామేమో, మనకు అనుకున్న వాటి జరగకపోయినా ఈ అవమానాలు, ఈ అపనిందలు, లేకపోతే ఈ దాడులు, ఇవి ఎందుకు, మనం జగన్మోహన్ అనే వ్యక్తి ఆడుంటే మనకేం కాకపోయినా గౌరవప్రదంగా ఉండేవాళ్ళం కదా అనే భావన ఈ కమ్యూనిటీలో వస్తూ ఉంది. అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాంటేజ్. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి గొప్పతనం కాదు, తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి వల్ల వచ్చే పరిస్థితి. కాబట్టి ఒక సెక్షన్ అట్లా దూరం అవుతుంది. లాస్ట్ టైం కమ్మ కాపు నో డౌట్ ఎప్పుడూ లేనట్టుగా ఐక్యంగా నిలబడ్డారు. దానికి వాళ్ళు కృషి కన్నా జగన్మోహన్ రెడ్డి గారి అటాకింగ్ ధోరణి, అంటే ఇతను కానీ మనం ఈసారి ఓడించకపోతే మనం నిలబడలేము రాజకీయాల్లో అనే భావన కూడా కొన్ని సెక్షన్లో వచ్చినాయి. ఆ సెక్షన్ ఈసారి ఒకటి ఉండదు కదా, ఇంకా జగన్మోహన్ రెడ్డి అటాక్ అనేది పోతుంది, జరగడు, ఆయన అధికారంలో లేడు. ఇది జరుగుతుంది. బీసీలకు సంబంధించి వాళ్ళ సెక్షన్ ఆఫ్ పీపుల్ వాళ్ళతోనే ఉన్నారు. కాబట్టి గతంలో ఏ సెక్షన్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు దూరం అయ్యారో అది యథారూపంలో ఇప్పుడు ఉండదు, ఎందుకంటే ఆయన అధికారంలో లేడు. ఈయన కృషితో సంబంధం లేకుండా అది కొంత లూజ్ అవుతుంది. నేను నమ్ముతున్నాను రెడ్లు ఈ కమ్యూనిటీ ఆయనతో మళ్ళీ వస్తారు. ఎంత వస్తారు, ఎంత పడుతుంది ఇంకా భవిష్యత్తు తేలుతుంది. ఆ సెక్షన్స్ లో కొంచెం ఆ బాధ, ఆవేదన, ఆ ఫెరోసెస్ తగ్గుతుంది. ఇంకా రాబోయే కాలంలో అధికారాన్ని పంచుకునే విషయంలో, అధికారాన్ని అనుభవించే విషయంలో తేడాలు ఇంకా పెరిగితే వాళ్ళు గ్యాప్ కూడా వచ్చేది జగన్మోహన్ రెడ్డి అడ్వాంటేజ్. ఇది సహజంగా వచ్చేది. దీన్ని పెంచి తన ఖాతాలో వేసుకునే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ ప్రొఫెషనల్ గా బిహేవ్ చేస్తే అది తొందరగా అవుతుంది, మోతాదు పెరుగుతుంది, అది ఆయన గెలుపు దారి తీసే అవకాశాలు వస్తాయి. పవన్ కళ్యాణ్ తాజాగా ప్రస్తావించిన అంశం 18 మంది దాకా విజయవాడ పోలీసులు ఛేదించి మిస్సింగ్ మహిళలకి సంబంధించి పట్టుకున్నారు. అసలు ఇదివరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ స్పందన కూడా స్పందించేది కాదు. 30,000 మంది మిస్ అయినప్పుడు కూడా. అదే ఇప్పుడైతే కనుక కూటమి ప్రభుత్వంలో మాట్లాడుతున్నాం, మార్పు మొదలయ్యింది ఏదైతే మహిళల్ని తిరిగి తీసుకురావడం ద్వారా అని చెప్తూ ఉన్నారు. ఇది ఒకటి, వాళ్ళు ఏమైనా మనం మాట్లాడచ్చు అనే ధోరణి కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కొంత కనిపిస్తుంది. ఈరోజు ఉదాహరణకు లాస్ట్ టైం దేశవ్యాప్తంగా అమ్మాయిల మిస్సింగ్ ని, అమ్మాయిల కిడ్నాపింగ్ లేకపోతే దేశాలు సరిహద్దులు దాటేయడం, ట్యాపింగ్ అనే పద్ధతికి పవన్ కళ్యాణ్ గారు మిస్సింగ్ ని దానికి ఇంటర్ప్రిటేషన్ చేశాడు. అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్. కానీ దాన్ని కరెక్ట్ గా అనలైజ్ చేసి చెప్పడంలో యూట్యూబ్ ఛానల్స్, మనలాంటి వాళ్ళు, అంటే వాస్తవాలు చెప్పే క్రమంలో ఒకరికి అనుకూలం ఒకరి వ్యతిరేకం అనే పాయింట్ కాదు, చెప్పే క్రమంలో నిజాలు చెప్పే క్రమంలో కొంత వెలుగులోకి వచ్చింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, చిన్న లాజిక్. ఈ రోజు నిన్న ఆర్టీసీ బస్సుకు సంబంధించి సిద్ధం సభలకు వెళ్ళిన డబ్బులు తిరిగి ఇంత చెల్లించారని ప్రభుత్వం చెప్పేంత వరకు అంత ఎఫెక్టివ్ గా వైసీపీ కూడా చెప్పాల. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా సిద్ధం సభలకంతా బస్సుల్ని దుర్వినియోగం చేశారని చెప్పి మాట్లాడారు. మేము కడతామని చెప్పారు, కానీ ఈరోజు ప్రభుత్వం చెప్పినంత ఎఫెక్టివ్ వాళ్ళు కూడా చెప్పాలి అధికారంలో ఉన్నప్పుడు. ఆ బలహీనత వైసీపీలో ఉంది కాబట్టి కొంత జరిగింది ఏంది, మిస్సింగ్ కేసులు తీసుకొచ్చి ఆయన ర్యాపింగ్ మార్చేసే ప్రయత్నం చేసినాడు. అది తప్పని తేలుతా ఉంది. ఇప్పుడు అది నిజమైనప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా ఉమెన్ ట్యాపింగ్ తీసుకునేద్దామా? కాబట్టి రెండోది, ఆ రోజు మిస్సింగ్ కేసులు ఆంధ్రప్రదేశ్లో భారతదేశ వ్యాప్తంగా పెరిగినాయి. 2 కారణాలు. ఒకటి సొసైటీలో వచ్చిన మార్పులు. గతంలో ప్రేమలు ఇట్లాంటి వచ్చినప్పుడు ఇంట్లో ఘర్షణ ఉండేది. ఇప్పుడు చాలా సింపుల్ గా ఇంటి వెళ్ళిపోవడం, చిన్న చిన్న కోపతాపాలకు వెళ్ళిపోవడం, ఇట్లాంటి వాటికి చాలా ఎక్కువ జరిగింది. ముఖ్యంగా యూత్ లో సోషల్ మీడియా, సినిమాల్లో వచ్చిన ట్రెండ్ వాటి కారణంగా. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి సాయి గారు దిశ పోలీస్ స్టేషన్లో వచ్చిన తర్వాత కేసులు పెట్టడానికి ఎక్కువ శ్రద్ధ చూపారు. గతంలో మామూలు పోలీస్ స్టేషన్లో అమ్మాయి మీద మిస్సింగ్ కేసు పెట్టారంటే కొంచెం జంకేవాళ్ళు, అమ్మాయి క్యారెక్టర్, అమ్మాయి భవిష్యత్తు. ఇది కొంచెం ధైర్యం చేస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం. కేసు పెడితేనే కదా విచారణ జరుపుతారు. అది దేశవ్యాప్తంగా గుర్తించారు. వాలంటీర్లు ఉండడం వల్ల తొందరగా కూడా అయింది. కానీ ఇట్లాంటి దశలో ఆంధ్రప్రదేశ్లో రావడంతో పాటు రికవరీ శాతం కూడా ఆంధ్రప్రదేశ్ చాలా బాగుంది. కాబట్టి రికవరీ శాతం బాగుంది. దిశ యాక్టివ్ లేదని చెప్పి తప్పించుకున్నారు. దిశ యాక్ట్ లేకపోవచ్చు, దిశ పోలీస్ స్టేషన్ వచ్చి దిశ యాప్ వచ్చింది, అది ఎంతో కొంత వెసులుబాటు లభించింది. వీటన్నిటిరీత్యా రికవరీ బాగుంది, కేసులు రిజిస్ట్రేషన్ కూడా బాగుండడం వల్ల నీట్గా తొందరగా చేశారు. ఇవేమి చెప్పకుండా అన్నిటి తీసుకొచ్చి నాకు ఇంటెలిజెన్స్ సమాచారం మాట్లాడేశారు. అది చెప్పింది అబద్ధం. ఇప్పుడు నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అదేంటి, రిజిస్ట్రేషన్ అంటే ఇది అనితగాడు అంటున్నారు కదా, మిస్సింగ్ వేరు ట్యాపింగ్ వేరండి. మరి దాన్ని అప్పుడు ఎందుకు మాట్లాడినారు? కానీ ఇప్పుడు కనీసం సంజయ్ అని చెప్పారు, అప్పుడు కూడా అదే జరిగింది, ఇప్పుడు అదే జరుగుతుందని చెప్పాలి. కాబట్టి వాళ్ళు అబద్ధాలు చెప్పారు, కానీ వీళ్ళు ఎఫెక్టివ్ గా ఆన్సర్ చేయకపోవడం వల్ల ఇది చెప్తున్నారు తప్ప మార్పు మొదలైంది. ఇవన్నీ ఆయన ఏదంటే అది మాట్లాడుకుంటే మనం చేయగలిగింది అయితే. రైట్. మరొకటి, మహారాష్ట్ర పర్యటనకు వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మపు అంశం ప్రధానంగా రైట్ చేసుకొచ్చారు. అలాగే దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ బంగ్లాదేశ్ లాంటి వాటి పట్ల కూడా ఎవరు మాట్లాడట్లేదు హిందువుల పట్ల అన్నటువంటి పాయింట్ని గుర్తు చేశారు. అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కంటే కూడా స్ట్రాంగ్గా
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్ర నాయకుల కంటే పోల్చుకుంటే జాతీయ భారతీయ జనతా పార్టీ నాయకుల తరహాలో. ఇది ఆయన రాజకీయ వ్యూహంలో భాగమా, ఆయన ఆలోచన ధోరణిలో అది ఉందనుకోవాలి? రాజకీయ వ్యూహంలో ఆయన వ్యూహం అయినా ఉండొచ్చాలి, లేదా బీజేపీ ఏమన్నా వ్యూహాత్మకంగా ఆయనతో మాట్లాడిస్తాం తప్ప ఆయన మార్పు వచ్చాడని మనం అనుకోం. ఎందుకంటే ఈ స్వల్ప 10 ఏళ్ల కాలంలో ఎన్ని రాజకీయ సిద్ధాంతాలు మార్చారు. లెఫ్ట్ నుంచి రైట్, కమ్యూనిస్ట్ పార్టీలు, చేగువేరా ఎక్కడ, సనాతన ధర్మం ఎక్కడ. కాబట్టి సనాతన ధర్మాన్ని, చేగువేరా అని ఒకే వ్యక్తి ఇన్ని మాట్లాడాయంటే ఇన్ని రోజుల్లో. కాబట్టి ఆయన అభ్యుదయవాది, హేతువాది అన్నీ ఒకే రూపంలో కనిపిస్తూ ఉంటాయి. ఇది ఎన్ని రోజులు నిలబడతాడో తెలియదు. అంటే ఆయన వచ్చిన మార్పు కాదు, ఆయన ఏందనుకుంటే అది మాట్లాడతాడు, ఆయనకు అలవాటు. దట్టు ఏదైనా బీజేపీ వాళ్ళు మాట్లాడిస్తున్నారో లేదా కాలం నిర్ణయించాలి. అయితే ఆయన దీనివల్ల బీజేపీకి పెద్ద ప్రయోజనం ఉంటుందని నేను అనుకోను, వారికి కూడా ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సనాతన ధర్మం, సనాతన సూత్రాలు పాటించే వ్యక్తి అయితే ఫస్ట్ వాళ్ళ పార్టీ నుంచి ఆ రిఫార్మ్ స్టార్ట్ చేయాలి. ఏం చేస్తాడో ఇంతవరకు ఏం చేయలేదు. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు టీటీడీతో ఆయన స్టార్ట్ చేసినాడు. ఇప్పుడు నేను మొదటి బోర్డు మీటింగ్లో మరి దాని గురించి ఎందుకు ప్రస్తావించలేదు? ఇప్పుడు ఉదాహరణకు కమిటీ వేశారు, మీరు మొన్న ప్రస్తావించినట్టు వాళ్ళు సిబిఐ యూనిట్ స్టార్ట్ అయింది. వెంటనే టీటీడీ నుంచి కానీ సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకున్నానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఒక విజ్ఞప్తి అయితే చేస్తుండాలి. తొందరగా విచారణ పూర్తి చేయండి. సుప్రీంకోర్టులో అయితే డెడ్ లైన్ పెట్టలేదు, కానీ తొందరగా పూర్తి చేసి తొందరగా దోషులు పట్టించుకొని సమాజం ముందు నిలబడతాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్పలేకపోతున్నాడు? చెప్పాలి కదా. ఇప్పుడు చెప్పలేదు. బోర్డులో తీర్మానం చేయడానికి లేదు, వాళ్ళు విచారణ చేస్తారు. కానీ ఒక విజ్ఞప్తి, ఒక సందేశం అయితే ఇచ్చుండాలి. సిబిఐ కోర్టు తొందరగా వేసింది, టీటీడీ తనకున్న సమాచారాన్ని కూడా ఇస్తుంది. తొందరగా టీటీడీ విషయంలో, లడ్ల విషయం తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు పట్టి సమాజం ముందు, దేశం ముందు, చట్టం ముందు ఉంచుతామన్న మాట ఇంతవరకు మాట్లాడలేదు. కనీసం ఈ రోజు నాకు తెలిసి 25వ తేదీ దగ్గరకు వచ్చాం. ఎల్లుండైనా బొంబాయిలో పోయి గర్జించిన పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ కోర్టులో గర్జించాలి. హైదరాబాద్ కోర్టులో గర్జించడానికి అవకాశం లేదు, నిజాలు చెప్పాలి. బొంబాయిలో పోయి సనాతన ధర్మం గురించి చాలా గట్టిగా మాట్లాడినాడు. రేపు 22వ తేదీ తెలంగాణలో ఒక కోర్టులో వచ్చినటువంటి పిటిషన్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు బాలాజీ కాలనీ తిరుపతిలో గర్జించినట్టు అటు చెప్పాలి. ఎస్ అంటే నేను బాలాజీ కాలంలో చెప్పాను, ఇది నిజం. తిరుమల లడ్డుల్లో, అయోధ్యకు పంపించినట్లు 1,00,000 లడ్డుల్లో కల్తీ జరిగింది, ఇది నా దగ్గర ఉన్న సమాచారం, నేను మాట్లాడాను అని పోయి కోర్టుకు చెప్పమానండి. అప్పుడు తెలుస్తుంది సనాతన ధర్మం. నాకు తెలిసి హాజరవుతాడో లేదో నాకు తెలియదు. బహుశా బొంబాయి ఎలక్షన్ ఉందని చెప్తారా, లేకపోతే అసెంబ్లీ సమావేశం ఎట్లా జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఏమైనా వాయిదా వేస్తారో నాకు తెలియదు. కానీ దానికి పోతే ఆయన సనాతన ధర్మానికి ఎంత కట్టుబడి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారి సనాతన ధర్మం ఆచరణలో ప్రజలు ఆయనకి తప్ప ఎవరికి అర్థం కాలేదు. అందువల్ల దాని చుట్టూ రాజకీయాలు నడవలేదు. జడిగేట్టుగా ఉంటాయి. సనాతన ధర్మం గురించి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు మాట్లాడలేదు. టీటీడీ లడ్డులతో సనాతన ధర్మానికి ఏం సంబంధం? టీటీడీ లడ్డులు తప్పు చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. సనాతన ధర్మం అనేది ఒక కంటిన్యూ ప్రాసెస్. ఆ రోజు తర్వాత ఇంతవరకు సనాతన ధర్మం గురించి ఆంధ్రప్రదేశ్లో ఏం మాట్లాడలేదు. మరి ఎందుకు మాట్లాడలేదు? దీన్ని బట్టి చూస్తే ఆయన సనాతన ధర్మం అనేది ఎమోషనల్ గా మాట్లాడినాడు, అనుకున్నది మాట్లాడినాడు. ఎవరైనా మాట్లాడిస్తే మాట్లాడితే అది ఎక్కువ కాలం నిలుస్తుంది అనేది నేను అనుకోను. రెడ్డి, మీకు తిరుపతి వాసే, మీకు తిరుమలకి సంబంధించి నిన్న తీర్మానాల్లో కీలకమైనటువంటిది శ్రీవాణిని తీసేసి 10,000 రూపాయల టిక్కెట్లకు సంబంధించింది తిరుమల తిరుపతి దేవస్థానం తరపునే నిర్వహించాలనుకోవడం. దీన్ని ఎలా చూస్తారు? 2 బోర్డు తీర్మానాలు చాలా ఆసక్తికరమైనవి. ఒకటి శ్రీవాణి ట్రస్ట్ రద్దు అనే పేరుతో ఒక చర్చ నడుస్తుంది. రెండోది అన్యమత ఉద్యోగస్తులకు సంబంధించిన అంశం. ఈ 2 కూడా చర్చనీయాంశం చేయాలి. ఒకటి శ్రీవాణి స్కీమ్ ఉంటుంది, శ్రీవాణి పేరు ఉండదు. నాకున్న అవగాహన మేరకు నడుస్తున్న తీరు చూస్తా ఉంటే స్కీమ్ పెట్టుకుంటారు, శ్రీవాణిని తీసేస్తారు, శ్రీవాణి పేరు తీసేస్తారని. శ్రీవాణి ట్రస్ట్ ఎందుకు వచ్చింది? 2-3 అంశాలు. ఒకటి, పెద్ద ఎత్తున మీరు కూడా ఇక్కడ పనిచేశారు కాబట్టి దళారీల వ్యవస్థ, దేవుడి మీద ఉన్న ప్రేమ, దేవుడి దగ్గర ఎక్కడన్నా తొందరగా పోవాలి, బాగా చూసుకోవాలి అనే పేరుతో విఐపి బ్రేక్ దర్శనాలు, L1లు, రకరకాల పేర్లతో నడిచిన క్రమంలో పైరువీలు పెరిగినాయి. ఒక రకంగా తిరుమలలో ఎప్పుడు ఈ వార్త వాడమ్మేశారు వేయడం, దీన్ని కంట్రోల్ చేయడం కోసం ఒత్తిడి తగ్గించడం కోసం శ్రీనివాసరాజు గారు లాంగ్ టర్మ్ ఉన్నారు కాబట్టి ఆయన పీరియడ్లో స్టార్ట్ అయింది. అప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ కూడా ఈవో ఉన్నారు. ఆయన శ్రీనివాసరావు కలిపి అనిల్ కుమార్ సింఘాల్ కూడా మళ్ళీ 1 ఇయర్ పాటు ఈవో ఉన్నారు కంటిన్యూగా. మరి ధర్మారెడ్డి గారు వచ్చారు జేఈఓ తిరుమల. వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసింది ఏంటంటే ఇప్పుడు మంచి ప్రోగ్రామ్ కాబట్టి ఇప్పుడు 10,000 రూపాయలు టికెట్ పెట్టి చేయడం వల్ల 10,000 రూపాయలు అందరూ గగ్గోలు పెట్టారు. నిజానికి దాని వచ్చిన తర్వాత తిరుమలలో దళారీ వ్యవస్థ 50% ధ్వంసం అయిపోయింది. ఎందుకంటే ఎవరికో మధ్యవర్తికి పోయి 5,000 10,000 ఇచ్చుకునే బదులు నేరుగా స్వామివారికి డైరెక్ట్గా ఇచ్చేసి ఒక రైల్వేలో ఆన్లైన్ టికెట్ ఆత్మగౌరవంతో తీసుకున్నట్టుగా హ్యాపీగా తీసుకొని పోవడం అనేది దగడం వల్ల ఒకటి ఆత్మగౌరవంతో పోయే వాళ్ళకి ఒక అవకాశం లభించింది. తిరుమల జేఈఓకి పెద్ద ఒత్తిడి తగ్గింది, ఈ ప్రెజర్లు తగ్గిపోయింది. ఎవరన్నా బాధపడుంటే టికెట్లు అమ్ముకునే వాళ్ళు బాధపడుంటారు. కాబట్టి ఇది మొదటి అంశం. రెండోది
డబ్బులు వచ్చినట్టు వచ్చి ఏరే ఖాతాలకు మళ్ళీ పోయినాయని తప్పుడు వాదన చేశారు. ఖాతాలు ఏం మారలేదు, ఖచ్చితంగా టీటీడీ ఖాతాలో వెళ్ళింది. అయితే మీకు తెలుసు టీటీడీ ఒక ట్రస్ట్, అన్నదానం, ప్రాణదానం, విద్యాదానం, డిఫరెంట్ అందులో శ్రీవాణి ఒక ట్రస్ట్. దీంట్లో పడిన డబ్బుల్ని వివిధ ప్రాంతాల్లో గుళ్ళకి ఖర్చు పెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వీళ్ళు ఏం కాన్సెప్ట్ మారచ్చు, 10,000 రూపాయలు 5,000 రూపాయలు అట్లే ఉంటుంది, స్కీమ్ అట్లే ఉంటుంది. కోసం టికెట్లు ఎక్కడ పెంచడం తగ్గించడం ఏమైనా ఉంటే ఉండొచ్చేమో, అంటే సంఖ్య రోజుకి ఎన్ని ఇయచ్చు శ్రీవాణికి అని, ఇది మాత్రమే మార్పు ఉండొచ్చు. అదర్ దెన్ శ్రీవాణి ట్రస్ట్ పేరుతో వచ్చినటువంటి నిధుల్ని అట కాకుండా జనరల్ అకౌంట్లో, అంటే టీటీడీ జనరల్ అకౌంట్ పెడితే బడ్జెట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు బడ్జెట్లో అనుకోని కూడా కేటాయించేస్తుంది, దేశవ్యాప్తంగా ఆలయాలకు కేటాయించాలి అనుకుంటే టీటీడీ బోర్డు తీర్మానం చేసుకుంటే ఇప్పుడు నమూనా ఆలయాలని జమ్మూ కాశ్మీర్, అమెరికాలో కట్టిన బోర్డు అనుకున్నాయి కదా. కాబట్టి ఇవి జరగచ్చు, ఈ రూపం మారుతుంది తప్ప సారాంశంగా మాత్రం. కాకపోతే శ్రీవాణి పైన ఎక్కువ విమర్శలు చేశారు కాబట్టి దాన్ని నిరూపించేది కూడా ఏమీ లేదు కాబట్టి ఈ మార్గాన్ని ఎంచుకున్నారేమో, స్కీమ్ని పెట్టి శ్రీవాణిని పేరు మార్చేసినారు, తగ్గించారు అని చెప్పడం కోసం ఏమైనా వాడచ్చు తప్ప శ్రీవాణి స్కీమ్ మాత్రం ఉంటుంది, ఉండాలని నేను కూడా ఖచ్చితంగా కూడా ఏమాత్రం అవకాశం ఉంది దాన్ని పెంచడం మంచిది. టికెట్ల సంఖ్య పెంచడం అంటే తిరుమల జేఓ మీద ఒత్తిడి తగ్గడమే, పైరువేలు తగ్గడమే, టీటీడీకి కొంత ఆదాయం డైరెక్ట్గా రావడమే అని అనిపిస్తుంది నాకు. ఈ అన్యమత ప్రచారపు కంట్రోల్ సాధ్యమవుతుందా, అసలు జరుగుతుందా, చేస్తున్నారు? అన్యమత ప్రచారం కన్నా అన్యమతస్తులను తీసేస్తాము. దురదృష్టవత్తు మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అనుకుంటున్నాను, ఈ టీటీడీ ఈఓగా పనిచేసిన తర్వాత చీఫ్ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డితో కొంత తిరుపతి వచ్చినట్టు ఆయన ఏదో మాట్లాడాడు బయట, ఒక ఇంటర్వ్యూలో చూసినాను. నేను గట్టిగా చెప్పాను అన్ని మతస్థుల్ని కనిపెట్టాను అనే లెవెల్లో మాట్లాడాను. చాలా అభ్యంతరకరం అది. సరే, నాకు ఉన్న అవగాహన మేరకు మీకు కూడా తెలుసు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు తిరుమల తిరుపతి దేవస్థానం పర్మనెంట్ ఎంప్లాయీస్ నోటిఫికేషన్స్ అంతా కూడా ఏపీపీఎస్సీ మోడల్లో జరిగేది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హోదాలో అలాగా నోటిఫికేషన్ వేసి జరిపేవారు. ఎక్కడ హిందూ మతస్థులు ఉండాలని కానీ వద్దని కానీ జనరల్ నోటిఫికేషన్ జరిగేది అర్హతలకు సంబంధించి. అందువల్ల జనరల్ వాళ్ళు కూడా చేశారు. ఇప్పుడు కొంతమంది స్నేహలత గారు డిప్యూటీ ఉన్నప్పుడు సస్పెండ్ చేస్తే హైకోర్టు స్టే ఇచ్చింది. మరి అన్ని మతస్థురాలని తెలిసింది కూడా ఎందుకు, మా క్రిస్టియన్ అయినా ఉంటుంది, ఎందుకు తీశారంటే వాళ్ళు నోటిఫికేషన్ వేసే దాంట్లోనే మేము పలానా మతం అని చేరినారు. నేను టీటీడీ ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో స్టూడెంట్ని, జావుద్ హుస్సేన్ మీరు పేరు ఉంటారు, ఆయన తెలుగు లెక్చరర్, ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో లెక్చరర్. టీటీడీ ఈ విద్యా సంస్థలను నడుపుతా ఉంటుంది, ఇది ఎయిడ్ వస్తూ ఉంటుంది. సాయి గారు, గవర్నమెంట్ నుంచి ఎయిడ్ వస్తే అడ్మినిస్ట్రేషన్ టీటీడీ చేస్తుంది, ఎయిడ్ గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ ఎయిడ్ పొందే ఏ సంస్థ అయినా సరే ఖచ్చితంగా స్టేట్ రూల్సే పాటించాలి. ఆ రకంగా విద్యా సంస్థలు నాన్ హిందువులు చేరినారు కొంతమంది, టీటీడీ సొంత సంస్థలో కూడా నోటిఫికేషన్ ద్వారా వచ్చిన వాళ్ళు చేరారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హిందువులే చేరాలని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇంకొక అడ్డ వచ్చింది, ఎయిడెడ్ కాలేజీలకి అట్ట చట్టం ఒప్పుకోదని. అప్పుడు ఎయిడ్ కూడా మాకొద్దు, మేమే ఇచ్చుకుంటాం, విద్యా సంస్థలో కూడా హిందువే ఉండాలి అని చర్చ పెట్టారు, అని చేశారు. ఆ రకంగా రాజశేఖర ముఖ్యమంత్రి అయిన తర్వాత చట్టపరంగా నాన్ హిందువులు ఎవరు చేరడానికి అవకాశం దొరకలేదు. నేను ఎందుకు ఈ కథ చెప్పానంటే, ఈ స్టోరీ చెప్పానంటే, ఎవరు కూడా గతంలో చేరిన వాళ్ళు అక్రమ పద్ధతిలో బయాసులుగా వచ్చిన వాళ్ళు కాదు, చట్టబద్ధంగా నోటిఫికేషన్ ద్వారా వచ్చి, అందువల్ల వాళ్ళు తీసేయడం ఆచరణలో సాధ్యం కాదు. ఇది నేను మొదటి నుంచి చెప్తుంది. నాకున్న సలహా, నేను చెప్తున్న సలహా, బిఆర్ నాయుడు గారి నాయకత్వాన్ని బోర్డు దీనిపైన ఒక ముగింపు పలకాలి అనుకుంటే పలికితే మంచిదే, దీని పెద్ద రోజు రచ్చేందుకు. నా సలహా ఏంటంటే సాయి గారు మొదటి నుంచి చెప్తుంది, మీరు ఒక 20 మందో 30 మందో జనరల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా వచ్చున్నాళ్ళు ఈ రోజు కూడా ఉన్నారు నాన్ హిందువులు, ఇతర మతస్థులు టీటీడీ పర్మనెంట్ ఎంప్లాయీస్ గా, వాళ్ళని గౌరవప్రదంగానే సర్వీస్ రూల్ స్టేట్ అండ్ సర్వీస్ టీటీడీ ఈక్వల్ గా ఉంటాయి, ఎక్కడ సున్నా తేడా కూడా ఉండదు. కాబట్టి వీళ్ళు గవర్నమెంట్ డిప్యుటేషన్ ఆప్షన్స్ ఇచ్చి వాళ్ళని అడిగి పంపించేసి, ఆ ప్లేస్ లో గవర్నమెంట్ కూడా భారం అనుకుంటుంది కదా, నీ భారం నేను ఎందుకు భరించాలి, అందుకు వాళ్ళు మళ్ళీ పెన్షన్స్ అన్ని ఇవ్వాలి కదా గవర్నమెంట్, కాబట్టి లక్షల కోట్లలో ఉంటుంది. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏ మేరకు ఒక 20 మందో 30 మందో ఆఫీసర్లు క్యాడర్, సూపరింటెండెంట్ నుంచి డిప్యూటీ క్యాడర్ ఉంటారు, వాళ్ళందరినీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లోకి విల్లింగ్ ఇచ్చి షిఫ్ట్ చేసి, అక్కడి నుంచి అదే క్యాడర్ లో అదే సర్వీసు అదే వయసు ఉన్న వాళ్ళని టీటీడీ షిఫ్ట్ చేసుకోవచ్చు. ఎవరికి భారం లేదు, టీటీడీకి భారం లేదు, గవర్నమెంట్ భారం. ఆ రకంగా ఒక శాశ్వత పరిష్కారం చేస్తే మంచిది. బహుశా ఆ బోర్డు కానీ అది ఆమోదం చేస్తే రాజశేఖర రెడ్డి గారు అధికారానికి వచ్చిన తర్వాత ఒక చరిత్ర, టీటీడీలో నాన్ హిందువులు చేరకుండా ఆపే ప్రయత్నం చేసినాడు. ఇప్పుడు బిఆర్ నాయుడు గారి నాయకత్వంలో బోర్డు కానీ అది చేసి అమలు చేస్తే ఈ బోర్డుకు కూడా ఒక ఈ న్యూసెన్స్ ఎప్పటి నుంచి ఉందో దీని పరిష్కారం అవుతుంది. అట్లా కాకుండా దానికి రకరకాల ఇంటర్ప్రిటేషన్ చేస్తే మాత్రం మళ్ళీ సమస్య మొదలుకొస్తుంది. రైట్. సోషల్ మీడియా అరెస్టులు మొన్నటిదాకా ఒక ఎత్తు, ఇప్పటికి అది నడుస్తున్నాయి. రెండవది, ఇప్పుడు డైరెక్ట్గా రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, రోజా ఇట్లాంటి వాళ్ళ మీద కేసులు, అంబటి రాంబాబు, కొడాలి నాని, ఇది వీళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెడతారా? అంటే కొంతమందిని అయితే తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. అంటే
సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలకే పరిమితమై అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం సాధ్యం కాదు సాయి గారు. ఇప్పుడు అయితే ఒక చర్చ రావచ్చు, ఇప్పుడు కొంతమంది ఇంట్లో కిరణ్ని, రవీంద్రాని ఇట్లాంటి వాళ్ళని జైల్లో పెట్టారు కదా అని అనొచ్చు. నా పాయింట్ ఏంటంటే సోషల్ బోల్ కుట్ర కోణం, ప్రోత్సాహం ఇవన్నీ కలిపి ఎందుకు పెడుతున్నారంటే విచారణ చేసే పేరుతో జైల్లో పెట్టడం. ఎందుకంటే సోషల్ మీడియాలో భావ వ్యక్తీకరణ చేసిన వెంటనే వాళ్ళు అరెస్ట్ చేసి జైలు పెట్టేంత దానికి చట్టాలు ఒప్పుకో. కాబట్టి వాళ్ళు కుట్ర కోణం, దీని వెనకాల ఎవరున్నారు, దాన్ని చేంజ్ చేయడం కోసం నేను బయట ఉంటే సాధ్యం కాదనే పేరుతో జైల్లో పెడుతున్నారు. కానీ ఈ పేరుతో ఎక్కువ రోజులు జైల్లో పెట్టడం కూడా సాధ్యం కాదు. కాబట్టి సోషల్ మీడియాలో జరిగిన పోస్టింగ్ల ద్వారా జైల్లో ఉండడం సాధ్యం కాదు. పైపెచ్చు ఈ 7 సంవత్సరాలు పైబడే శిక్ష పడే కేసులు కూడా కావాలి. కాబట్టి 7 సంవత్సరాల లోపు అయితే బెయిల్ ఇవ్వాలి కదా, మనకి ముందే ఇవ్వాలి కదా, ఇవన్నీ వస్తాయి. జైలు పంపడానికి కూడా స్కోప్ ఉండదు. ఆ రీత్యా వాళ్ళు ఇతర పనులతో పెడతారు. ఈ తాత్కాలికంగా జైల్లో పెట్టడానికి స్కోప్ ఉంటుందే తప్ప శిక్షించడానికి అవకాశం ఉన్న కేసులు అయితే ఇవి కావు. రాజకీయాలు జరుగుతుంది అదే కదా, తాత్కాలికంగా జైల్లో పెట్టడం, అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎంతమందిని చేయొచ్చు, అదే పలానా XYZ చేస్తే కొంతమంది మీద ఒక అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు కొడాల నాని గారు, పోసాని మురళీకృష్ణ గారు, RGV గారు, శ్రీరెడ్డి ఇట్లాంటి వాళ్ళ పట్ల మాత్రం ప్రభుత్వం పట్ల కొంత ఒత్తిడి రాజకీయంగా ఉండే అవకాశం ఉంది. దీంట్లో కొంతమంది సాధారణంగా మాట్లాడే వాళ్ళు కూడా ఒక పరిధి దాటి వీళ్ళు కొంచెం ప్రవర్తించారనే విమర్శలు ఉన్నాయి కదా. కొడాల నాని గారు మాట్లాడిన దాన్ని టెక్నికల్ గా ఆయన నేరం ఏంటనేది పక్కన పెడితే చంద్రబాబు గారిని ఆయన మాట్లాడిన పద్ధతులు, అదేవిధంగా మామూలుగా పోసాని మురళీకృష్ణ గారు జనరల్ కామెడీ పద్ధతిలో మాట్లాడుతుంటాడు. 1-2-3 సందర్భాల్లో చాలా తీవ్రంగా పరుష పదాలు వాడేశారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ అంతకన్నా మించి వాడిని గడి తిట్టినారంటే తిట్టుండొచ్చు. అట్లాంటి ఒక పర్సనల్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి నెగిటివ్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే RGV గారు సినిమాలే తీశాడు, లక్ష్మీస్ NTRs కావచ్చు, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, ఇట్లాంటి దాంట్లో చాలా దూరం వెళ్ళింది వ్యవహారం. కాబట్టి వీళ్ళ మీద పర్సనల్ గడ్జెస్ మొత్తం వ్యవస్థాగతంగా తెలుగుదేశం పార్టీని అభిమానించే వాళ్ళకే ఉంది. కాబట్టి 1-2-3 మాత్రం లోపలికి తీసుకుంటారంట. రోజా గారిని అట్ట వాళ్ళని అరెస్ట్ చేయడం సాధ్యం. రోజా గారు ఎక్కువ రాజకీయ కారణంతో చేయాల్సింది తప్ప ఆమె ఎప్పుడు కూడా ఇంత అంటే పరుష పదజాలాన్ని వాడతారు కానీ దాని కారణంగా కేసు పెట్టేంత అయితే ఆమె ఎప్పుడు వాడదు. కాబట్టి పరుష పదం అంటే పరుషంగా మాట్లాడతారు, వాళ్ళకి ట్రిగ్గర్ అయ్యేట్టుగా మాట్లాడతారు కానీ అసభ్య పదజాలు, బూతులు ఆమె మాట్లాడే పరిస్థితి. నిజానికి ఆమె పైన కేసు పెట్టాలంటే ఆమెని వీళ్ళు చేసిన దాడులు సోషల్ మీడియాలో చూస్తే 100 రెట్లు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఉంటాయి. వైసీపీ వ్యవహరించే తీరును బట్టి ఉంటుంది. హైదరాబాద్ లో తీర్మానమారయ్య గారి కేసు తెలుసు మీకు, జస్టిస్ లక్ష్మణ్ గారు ఇచ్చిన తీర్పు ఇలా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వాడాలి. ఆయన మల్టిపుల్ కేసులు ఎట్ట పెడతారు అని డీజీపీకి వార్న్ చేసి ఆర్డర్స్ ఇచ్చాడు. ఒకవేళ డిఫరెంట్ పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టినా కూడా ఒక పోలీస్ స్టేషన్ లో ఒక కేసులో అరెస్ట్, మిగతా కేసులో కూడా అరెస్ట్ అయిన భావించి విచారణ అక్కడే చేయండి అంటారు. ఆ కేసుల ఆధారంగా చెప్పండి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒకదాని చేసుకుంటూ పోతున్నారు. గతంలో కూడా ఈ సిస్టమ్ ఉంది. ఆ కేసును జస్టిస్ లక్ష్మణ్ గారి కేసుని ముందుకు తీసుకొచ్చి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఇవన్నీ చేస్తే ఒక దశలో ఆగిపోతాయి. కానీ కొంతమంది మాత్రం అరెస్టులు, జైలు వరకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఆ సదరు వ్యక్తులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటున్నదా, లేకపోతే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు దాన్ని వాళ్ళని పట్టించుకోవట్లేదు అనుకోవాలి? అంటే రెండున్నాయి. ఒకటి ప్రొఫెషనల్ గా వ్యవహరించడంలో వైసీపీ లోపం స్పష్టంగా అనిపిస్తా ఉంది. కానీ ఈ దఫా ప్రొఫెషనలిజంలో ఈ రోజుకి లోపాలు కనిపిస్తున్నాయి. కానీ కొంచెం కేర్ తీసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా పర్సనల్ గా చూస్తున్నాడని నాకు జరుగుతున్న సంఘటనలను బట్టి తెలుస్తుంది. వాళ్ళ ఇంటి సభ్యులతో మాట్లాడడం, వాళ్ళకి జిల్లాకి మనం ఎప్పుడో చూసాం, జిల్లాకు ఒక 2-3 నాయకుల్ని ఎంపిక చేసి, లాయర్లు ఎంపిక చేసి కొంత శ్రద్ధ తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ప్రొఫెషనల్ గా ఉన్న బలహీనత తగ్గుతా ఉంది కానీ ఇంకా కొనసాగట్లేదు. ఇప్పుడు ఉదాహరణ చూడండి సాయి గారు, నేను ముందు చెప్పినట్టు ఒకటి హైదరాబాద్ లో తీన్మార్ మల్లయ్యకి ఇచ్చిన కేసు నాకెవరో చెప్పారు, ఇట్లా ఉంది, కనీసం వైసీపీలు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కూడా వైసీపీలు ఆ కేసుని ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఆయన ఇట్లూరు కిరణ్ అని ఉత్తరాంధ్ర నుంచి ఆయన కూడా కొన్ని పోస్టులు అభ్యంతరకరంగా ఉండొచ్చు. కానీ మల్టిపుల్ స్టేషన్లు వచ్చినప్పుడు తీర్మాన మల్లయ్య గారి కేసుని తీసుకొచ్చి ఇక్కడ ప్రజెంట్ చేస్తే తెలంగాణ హైకోర్టు ఇచ్చింది కాబట్టి యాజిటీకి ఇలా అమలు చేయాలని లేకపోవచ్చు. కానీ ప్రెజర్ ఉంటుంది కదా, రేపు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు కదా. కాబట్టి దాన్ని ఇంతవరకు తీసుకున్నట్టు మనకు ఇది నాన్ ప్రొఫెషనల్ కదా, ఏం అవగాహనతో పనిచేస్తుంది వాళ్ళ లీగల్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి అనిపిస్తుంది. రెండో పాయింట్ ఈ రోజు కూడా ప్రొఫెషనల్ గా లేనిది ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు భారతీ గారిని ఎంత ఇరిటేట్ చేస్తున్నారు. భారతీ గారు ఫోటో లేకుండా, భారతీ గారి ప్రోత్సాహం లేకుండా ఇవి జరగలేదనే చర్చ లేకుండా మనకు ఏ డిబేట్ నడుస్తా ఉంది కొన్ని ఛానల్స్ లో. రోజు ఆమె ఫోటో పెట్టడం మేమేమో అవును అనట్లేదు అంటారు. మళ్ళీ ఆమె ఫోటో పెడితేనే డిబేట్ నడుపుతున్నారు. ఇంతవరకు మా భారతీ గారిని అవమానించారని ఒక కేసు ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రిజిస్టర్ చేయడం కానీ, రిజిస్ట్రేషన్ నిరాకరిస్తే కోర్టు ద్వారా ప్రైవేట్ కేసు పెట్టడం మీరు చూసారా? ఇది ప్రొఫెషనల్, ఏం ప్రొఫెషనల్ ఇది? కాబట్టి వాళ్ళు చేస్తున్న దాన్ని రికార్డెడ్ గా
ఆ కేసులు పెడితే ఒకవేళ పోలీసులు తీసుకోకపోతే తిరిగి ఇంకొక కేసు పెట్టి లేదా ప్రైవేట్ కేసులు పెట్టి చెప్తే రేపు మా మీద ఇది పొలిటికల్ మోటివ్తో జరుగుతా ఉందని కోర్టు ముందు ప్రజెంట్ చేసేటప్పుడు ఈ కేసులన్నీ ఎఫ్ఐఆర్లు వాళ్ళకి ముందు పెడితే ఇది చూడండి ఇది మాత్రం జరగలేదంటే కోర్టు కన్విన్స్ అవుతుంది కదా, అనివార్యంగా వీళ్ళ మీద కూడా కేసు పెట్టాల్సి వస్తుంది కదా. ఎక్కడ ప్రొఫెషనలిజం ఉంది తెలుగు వైసీపీలో? ప్రొఫెషనలిజం లోపాలు ఉంది, కేర్లో మాత్రం ఖచ్చితంగా మనం ఊహించిన రీతిలో వైసీపీ శ్రేణుల్ని ఇట్లాంటి విషయాల్లో కొంచెం కేరింగ్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి నుంచి చొరవ కనపడుతుందని నాకు అనిపిస్తుంది. ఫైనల్గా ఒకటి చెప్పండి, జమిలి ఎన్నికలు అనేటటువంటి దిశగా ఏమన్నా అడుగు కనబడుతుందా? అంటే నాకున్న అవగాహన మేరకు 2 కారణాలు అయితే జమిలీకి అవకాశం ఉందని అనిపిస్తుంది. నెంబర్ 1 కారణం బీజేపీ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్స్ లో జమిలీ ఒకటి. వాళ్ళకున్న డ్రీమ్ ప్రాజెక్ట్ ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ ఒక ముందు అడిగేశారు. అదే విధంగా ఇంకా కొన్ని అంశాల్లో అయోధ్య విషయంలో అయోధ్య రామాలయం నిర్మించేశారు. ఇట్లా కొన్ని విషయాల్లో వాళ్ళు డ్రీమ్ ప్రాజెక్ట్స్ ముందుకెళ్ళాయి. కామన్ సివిల్ కోడ్ సంబంధించి కొన్ని ప్రయత్నాలు, పార్లమెంట్ కూడా కొత్త భవనం కట్టాలనేది ఒక కాన్సెప్ట్, ఇవన్నీ కూడా ఒకటొకటి చేసుకుంటూ వచ్చారు. ఒకటి ఈరోజు బాగా వాళ్ళు మిగిలిపోయింది ఒకే దేశం, ఒకే ప్రజలు, ఒకే మతం అనే పదం ఇప్పుడు తక్కువ, కానీ ఒకే ఎన్నికలు అనే పరిస్థితులు ఉన్నాయి. అది కూడా చేయడానికి ముందడుగు వేయడానికి అవకాశం ఉందనేది ఒక జనరల్ అసెస్మెంట్. రెండో అసెస్మెంట్ ఏంటంటే మహారాష్ట్ర ఎన్నికలు 20 తర్వాత ఫలితాలు వస్తాయి, ఎక్కడైనా సరే కొంత డౌన్ ఫాల్ అనేది బీజేపీకి అనిపిస్తా ఉంది. మోడీ గారి పట్ల ఎంత డౌన్ అయిందో తెలియదు, కానీ ముఖ్యమంత్రులతో ఎలక్షన్తో పోల్చుకుంటే బెటర్ పొజిషన్లో ఆయన గ్లామర్ ఉంది. కాబట్టి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఇప్పుడున్న మొన్న జరిగిన 2024 ఎన్నికల యొక్క తీరు చూస్తే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అధికారాన్ని పోయే అవకాశం బీజేపీకి ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. ఆ రీత్యా చూసినప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మెయిన్ ఎన్నికలకి దగ్గరగా ఉంటుంది సార్వత్రిక ఎన్నికలకు. కాబట్టి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఓడిపోతే వాళ్ళు బై మిస్టేక్ దాని ప్రభావం పెద్ద ఎత్తున లోక్సభ ఎన్నికలు ఓడిపోతుంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఓడిపోయిన 1 నెల 1 సంవత్సరానికే జాతీయ ఎన్నికలు వచ్చేస్తాయి. అక్కడ అఖిలేష్ యాదవ్ గారి ముఖ్యమంత్రి అయ్యి 1 year తర్వాత వస్తే ఆయన మరింత జుబిలిట్ మోడ్ లో ఎంపీ ఎన్నికలను గెలిపించుకుంటాడు, ఎందుకంటే కొత్తగా అధికారంలోకి వస్తారు కాబట్టి. అది ప్రమాదకరం కదా. వాళ్ళు అనుకున్నట్టు గెలిస్తే వేరే సంత, ఓడిపోతే ఈ ప్రయోగం, ఈ కాన్సెప్ట్ రీత్యా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ముడిపడి చుట్టూ జమిలీకి పోయేదానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 కారణాల రీత్యా జమిలీకి అవకాశం ఉందని ఒక అంచనాతో అయితే నేనైతే ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే కనుక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో కీలకమైనటువంటిది మహిళల మిస్సింగ్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ స్పందనతో పాటుగా అరెస్టులు అన్నటువంటి చర్చ మరొక వైపు నడుస్తుంది. అయితే జగన్ విధ్వంస పాలన చేశాడు కాబట్టి ఇప్పుడు అది సరిచేస్తున్నాం అంటున్నటువంటి బాబు గారి మాటల వెనకాల వ్యూహం ఉందా లేదా వాస్తవమేనా అన్నటువంటిది భవిష్యత్తులో ప్రజలు తేల్చాల్సి ఉంది.